నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ భోజన పథకం ప్రారంభం. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నారా లోకేష్ నిలబెట్టుకున్నారన్న ప్రజా ప్రతినిధులు. వైకుంఠ ఏకాదశికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాం. సామాన్య భక్తులు ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకోవడమే టీటీడీ లక్ష్యం. చైర్మన్ వెల్లడి. శ్రీకాళహస్తి ఆలయ అతిథి గృహంలో మద్యం సేవించి హల్చల్ చేసిన యువకులు. పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసిన పోలీసులు. అలిపిరి పాదాల మండపం స్వామివారికి వెండి ఆభరణాలు ఇచ్చిన కేబుల్ ఆపరేటర్ రాష్ట్ర అధ్యక్షుడు. టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా ఇవ్వడం అదృష్టమన్న ప్రభాకర్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో సామాన్య భక్తులు ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. 2025 జనవరి 10 నుండి 19వ తారీఖు వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా టీటీడీ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులతో కలిసి శనివారం రామచంద్ర పుష్కరిణి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ భక్తులు సంయమనం పాటించి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. 10 రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసేందుకు వీలుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించిన జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుండి 1,20,000 టోకన్లను జారీ చేస్తున్నట్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలోని 4 కౌంటర్లు కలుపుకొని మొత్తం 94 కౌంటర్లు టోకన్లు మంజూరు చేస్తారని తెలిపారు. తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, భైరవపట్టిలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జేవకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు టోకన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం మాత్రమే టోకన్లు జారీ చేసేందుకు వీలుగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, బారికేడ్లు, షెడ్లు, భద్రత, త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ గౌతమి, సివిఎస్ఓ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, టీటీడీ సిఈ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. వెంకటేశయ్య, ఈరోజు ఈ యొక్క ప్రాంగణాన్ని పరిశీలిద్దామని నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏర్పాట్లన్నీ కూడా అడిగి తెలుసుకున్నాను. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇందులో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. ఈఓ ద్వారా 8 చోట్ల కూడా గతంలో లాగానే ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏమన్నా చిన్నవి ఏమన్నా ఉంటే ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేద్దామని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరూ 9వ తారీఖే రావాలి, 10వ తారీఖు రావాలనేది కాకుండా 10వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా ఉంటుంది. కాబట్టి నిదానంగా కూడా రావచ్చు. అందరూ ఒకటేసారి వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు అని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా సహకరించాలి మాకు. అప్పుడే ఈ యొక్క వైకుంఠ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఎన్నైతే జాగ్రత్తలు తీసుకోవాలో సెక్యూరిటీ పరంగా అన్ని రకంగా మన వాళ్ళు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు భక్తులకు. రాయలసీమలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన సుమారు 45 లక్షల నుంచి 60 లక్షలు పైబడిన పాత ఫర్నిచర్లు ఎవరికీ తెలియకుండా అక్రమంగా టెండర్లు వేసి తరలించే ప్రయత్నం చేస్తున్నారని, ఎస్వీకి చెందిన ఉన్నతాధికారులు ఈ ప్రయత్నాన్ని నిర్వహిస్తున్నారని తిరుపతికి చెందిన ఏఐఎస్ఎఫ్ నాయకులు అడ్డుకోవడం జరిగిందని, అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏఐఎస్ఎఫ్ తిరుపతి నాయకులు బండి చలపతి తెలిపారు. శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన వివరాలను మీడియాకు వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉన్నది. ఈరోజు కొంతమంది యూనివర్సిటీ ఉన్నతాధికారుల ద్వారా ఈరోజు యూనివర్సిటీ పరువు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా 10-15 సంవత్సరాల పాటు యూనివర్సిటీలో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఫ్యాన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఐరన్ కానీ, కంప్యూటర్లు, ఏసీలు, అదేవిధంగా కుర్చీలు, ఇలా అనేక రకాలుగా ఏవైతే పాతబడిపోయినాయో ఇవన్నీ కూడా దాదాపుగా 10-15 సంవత్సరాల ద్వారా నిలవబెట్టి కొన్ని గోడౌన్లు ఏర్పాటు చేశారు. మరీ దారుణంగా ఈరోజు దాదాపుగా వాళ్ళ యొక్క విలువ ఎంత ఉంటుందంటే 40 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు విలువ చేసేటువంటి ఈ వస్తువులన్నీ కూడా కేవలం కొంతమంది ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా యూనివర్సిటీలో ఎవరైతే ప్రధాన అధికారులు వీళ్ళు కేవలం ఎటువంటి పత్రికా ప్రకటన లేకుండా, సమాచారం లేకుండా ఈరోజు
టెండర్లు వేశామని చెప్తున్నారు. లక్షల రూపాయల యొక్క విలువని ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులకు ఉపయోగపడే డబ్బుల్ని ఈరోజు నష్టం చేకూర్చే విధంగా, అంటే దాదాపుగా బేస్వారం సాయంత్రము యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి సరుకు ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కూడా అక్రమంగా తరలిస్తున్నటువంటి వెహికల్స్ ఏదైతే లారీలు ఉన్నాయో 2 లారీలని ఏఎస్ఓగా అడ్డుకోవడం జరిగింది. 25 నిమిషాల పాటు మాట్లాడి బయట వచ్చిన తర్వాత వెంటనే అక్కడ శ్రీనివాస్ ఆడిటోరియం దగ్గర లారీలు కనపల్లా. అంటే మీరు నిజాయితీగా ఉండే వాళ్ళైతే లారీలు ఎందుకు తీసుకెళ్లారు, మీరు ఎవిడెన్స్ చూపించుకొని ఎందుకు తీసుకెళ్లారని చెప్పి కూడా మేము యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారిని అడుగుతా ఉన్నాం. తిరుపతికి చెందిన డోలస్ గ్రూప్ సమర్పిస్తున్న అతిపెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం మెగా ఇంపాక్ట్ కార్యక్రమం తిరుపతి మహతిలో ఈ నెల 7, 8 తారీఖుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తున్నామని ఆ గ్రూప్స్ అధినేత డోలర్ దివాకర్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్క యువతకు ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి చదువుకొని ఖాళీగా ఉండే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎదుగుదల కోసం ఎలా ఉండాలా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలా, వాళ్ళు 10 మందితో సొసైటీలో ఎలా పోయి కమ్యూనికేషన్ చేయాలా, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ జీవితంలో ఎదిగేదానికోసం పర్సనల్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి డాలర్స్ గ్రూప్ తరఫున మా వంతు సహాయంగా తిరుపతి చుట్టుపక్కల తిరుపతి జిల్లా, చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యువత అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకునే వ్యక్తి ఎప్పుడు దివాకర్ మీకు అందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళందరి కోసం ఈ 2 తెలుగు రాష్ట్రాలటువంటి మేధావుల్ని అత్యంత బాగా గ్రాప్ చేసి పిల్లలకి ఏదైతే మైండ్లోకి నీట్గా ప్రొడక్ట్ చేసేటువంటి స్పీకర్స్ని పిలిపించడం జరుగుతుంది. అత్యంత మేధావులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. సో కాబట్టి దీని అందరూ కూడా తిరుపతి జిల్లా యువత అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యేసి దీని అందరూ వాళ్ళు ఎంతవరకు వాళ్ళు వాడుకుంటారు, ఎంతవరకు వాళ్ళు యూసేజ్ చేసుకుంటారు అనేది వాళ్ళకి అన్నిటి పనికొస్తుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ ఎప్పుడు జరిగేది చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే అంతమంది మేధావుల్ని ఒక చోట ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి మాట్లాడించడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అంత రిస్క్ చేసి ₹1 కూడా ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా ఫ్రీ ఎంట్రీ ఫీజు పెట్టేసి పిల్లలందరికీ మధ్యాహ్నం భోజనం కావచ్చు, స్నాక్స్ కావచ్చు, 2 రోజులు కూడా ఈ నెల 7వ తేదీ 8వ తేదీ 2 డేస్ కూడా మొత్తం డాలర్స్ ఫౌండేషనే దగ్గరుండేసి డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేమే చేస్తున్నాను. భారతదేశంలో ఎందరో అమరవీరులు ప్రాణాలు త్యాగాలు చేసి సనాతన ధర్మానికి పునాదులు వేశారని, వీరందరి ఆత్మలు శాంతింపజేసేందుకు ఈ ఏడాది జరిగే మహా కుంభమేళా కార్యక్రమంలో సరస్వతి ఘాట్లో సామూహిక దర్పణాల కుంభమేళా చరిత్రలో తొలిసారిగా సరస్వతి నదీ జలాల విలీనం వంటి సామూహిక ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో కాశ్మీర్ పండితులు సమాజాన్ని ప్రోత్సహించడం కూడా జరుగుతుందని కాశ్మీర్ పండిత్ సమాజానికి చెందిన మంజునాథ్ శర్మ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సనాతన ధర్మ పునరుత్థానం ఎక్కడైంది అంటే కాశ్మీర్లో అని అందరికీ తెలుసు. అయినా కాశ్మీర్లో ఎక్కడ అనేది చాలామందికి తెలియదు. అదే శారదా సర్వజ్ఞపీఠం. శారదా సర్వజ్ఞపీఠం అనేది ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్. ఎక్కడెక్కడ సంగమం ఉంది అక్కడంతా 2 నదులు కండ్లకి కనబడితే ఇంకొక నది కండ్లకి కనబడదు, అగోచరం లోపల నుంచి పోతుంది అంటారు. ఇప్పుడు అక్కడి నుంచి జలం తెప్పించినాము. అలాగే ఇప్పుడు జరగబోయే మహాకుంభమేళ 12 years వన్స్. దీనికి ముందు మనమంతా వినింటాం, ఎన్నో మాటలు కుంభమేళాలు నడిచినాయి. అప్పుడు గంగా యమున ఇద్దరు మాత్రమే చూస్తూ ఉంటుంది, సరస్వతి చూసేకైతే ఉండలేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉండేది ఇది సరస్వతి నది జలం, సింధు నది జలం. సింధు కూడా అక్కడే ఉన్నది. ఆ 2 జలాలని సేవ శారదా కమిటీ, కాశ్మీర్ సేవక్ సమాజ్, ఎస్ఎల్ఎన్ ట్రస్ట్, శంకర ప్లాంజరీ హైదరాబాద్ వాళ్ళు, తర్వాత వీళ్ళంతా చేరి తెప్పించిచ్చినారు. ప్రప్రథమంగా ఇక్కడి నుంచి అది యాత్రలో బై రోడ్ అయిపోతుంది, నడుచుకుపోలేము, బై రోడ్ దీని నుంచి తీసుకుపోయి అక్కడ అఘోరీ బాబాలు, నాగబాబాలు, ముఖ్యంగా మన దక్షిణ భారతం సాధు సంతులు అంటే శృంగేరి మఠం వాళ్ళు, కంచి మఠం వాళ్ళు రావచ్చు. అలాంటి చాలా మఠాధీశులు వస్తారు. వాళ్ళకంతా చూపించేసి మొదలు స్నానం చేసేదానికి ముందు దీన్ని వాళ్ళ ద్వారానే సమర్పిస్తాం నదికి, సంగమంకి. అప్పుడు 2 నదుల జతలో 3వది కలిసినట్టాయా. ఇంతవరకు అలాంటిది లేదు. ఇదే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. ఈ అమ్మగారు తల్లి పోయి ఆంధ్ర మూలం నుంచి పోయి అక్కడ అందరికీ పుణ్యం దొరుకుతుంది. ఆ పుణ్య కార్యానికి అవకాశం ఇచ్చిన
తెలుగు బిడ్డలకు నా ధన్యవాదాలు చెప్తాను స్వామి. తిరుపతిలోని ఈఎస్ఐ హాస్పిటల్ 50 పడకలకే పరిమితంగా ఉందని, దీనిని 100 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలని పోరాడుతున్నామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేబినెట్లో 100 పడకల ఆసుపత్రిగా చేయడానికి తీర్మానించడం పట్ల INTUC నాయకులు హర్షం వెళ్లబుచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2 రోజుల క్రితమే 100 బెడ్ హాస్పిటల్ ని కేబినెట్ లో పెట్టి ప్రభుత్వానికి అంకితం చేశారు. ఇది చంద్రబాబు గారికి మా యూనియన్ తరఫున, మా 3 జిల్లాల తరఫున వారికి కృతజ్ఞత అభినందనలు కాకుండా ఇంకా ఎన్ని చెప్పినా కూడా అది తీరదు. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలు ఇదే రత్నకుమారు ఎంపీ కమిటీ వస్తే ఎంపీ దగ్గరికి తిరిగాను, మినిస్టర్ల దగ్గర తిరిగాను, తిరిగి నేను హెచ్డిసి మెంబర్గా ఉండేటప్పుడు ఎన్నో సార్లు తిరిగి పాపం ఉదయలక్ష్మి మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఇదిగోని కుమార్ గారు అయిపోయిందని చెప్పి గత ప్రభుత్వంలో చెప్పడం కూడా జరిగింది. కానీ చేయలేదు. ఈరోజు నిజంగా కూడా ఎందుకంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అందులో కూటమి వాళ్ళు కలిసి పనిచేయడంలో నిజంగా కూడా చాలా గొప్ప. నేను ఎందుకంటే ఎంతో సంతోషంగా చెప్పేటువంటి మాట నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఐపీఎల్ సంగతి మాకు తెలుసు. ఎందుకంటే మేమందరం కూడా ఎంప్లాయీస్, మేమందరం కూడా ఒకప్పుడు మేము కూడా ఇన్సూర్ పర్సన్సే. నేను కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ పనిచేసేటప్పుడు అప్పుడు చూశాను ఈ కథ అంతా కూడా. కాబట్టి నేను ఈరోజు దాని మీదనే చెప్పడానికి వచ్చాను. ఇది ఇంత రెవెన్యూ ఉన్నటువంటిది అనేక మంది గొప్ప వాళ్ళందరూ కూడా దీనిలో తీసుకొచ్చి ఆ రోజుల్లో కూడా నేదురుమూడి జనార్దన్ రెడ్డి కాడి నుంచి ఇప్పటి వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు వరకు కూడా దాన్ని ఎంతో తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హస్తాలు ఆయన చేతులతోటి దీన్ని మనకి ఇవ్వడం అంటే మరొకసారి మీరందరి సమక్షంలో వారికి మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. శ్రీవారికి రాజాదిరాజుల కాలం నుంచి ఎన్నో కానుకలు, మరెన్నో మణులు, మాణిక్యాలు, పొదిగిన ఆభరణాలు సమర్పించారు. ఏడాదికి ఏడాది హుండీలో కానుకలు సైతం రికార్డు స్థాయిలో సమర్పిస్తున్నారు. కానీ ఒక భక్తుడు అగ్గిపెట్టెలో పెట్టే చీరను శ్రీవారికి సమర్పించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అరుదైన వస్త్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు శ్రీవారికి సమర్పించారు. స్వామివారికి సమర్పించే వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో 2 రకాల చీరలు తయారు చేశారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ చేనేత కళాకారుడు. ఎన్నో చేనేత వస్త్రాలు తయారు చేయడంలో ఆయన నేర్పరి. స్వామివారికి ప్రత్యేక వస్త్రాన్ని సమర్పించాలని సంకల్పించాడు. 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచీల వెడల్పుతో 2 చీరలు తయారు చేశారు. గతంలో సైతం స్వామివారికి అగ్గిపెట్టెలో పెట్టే 2 రకాల చీరలను తయారు చేసి సమర్పించాడు. ఈ పట్టు చీర తయారీకి దాదాపు 25 రోజుల వ్యవధి పట్టింది. అగ్గిపెట్టెలో అమర్చే పట్టు చీరను శనివారం ఉదయం శ్రీవారి ఆలయం వద్ద టీటీడీఓ శ్యామలరావుకు చూపించారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని హుండీలో చీరను సమర్పించుకోనున్నారు. నా పేరు నల్ల విజయ్, నేను సిరిసిల్ల చేనేత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరను నేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఆయన అదే తరాలో మా దక్షిణ కాశీగా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి మరియు అమ్మవారికి అగ్గిపెట్టెలో చీర తయారు చేసి ఇవ్వడం ఆయన ఆనవాయితీగా తీసుకురావడం జరిగింది. అదే స్ఫూర్తిలో ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేనే కూడా అగ్గిపెట్టెలో చీరను మరియు శాలువాను తయారు చేసి ప్రతి ఏడాది 2 నెలలకోసారి దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి అందించడం జరుగుతుంది. ఆయన ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో చీరలు తయారు చేసినాను. గతంలో ఉంగరంలో దూరిపోయే చీరను కాకుండా దబ్బరంలో దూరిపోయే చీరను మరియు కనివిని ఎరగని రీతిలో వెండి కొంగు చీర మరియు మొన్న 25 లక్షలు అంటే 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది. దీని కారణంగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా చేనేత కళారత్న అవార్డు కూడా తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ స్వామివారి ఆశీర్వాదంతో మళ్ళీ మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈ అగ్గిపెట్టెల చీరను దాదాపుగా ఆయన మీద వెడల్పు వచ్చేసి 5.5 మీటర్లు, పొడవు వచ్చేసి 5.5 మీటర్లు, వెడల్పు వచ్చేసి 48 ఇంచులు. దీన్ని పూర్తి మొగ్గం మీద తయారు చేయడం జరిగింది. దీని కాల వ్యవధి 10 నుంచి 15 రోజుల టైం పట్టిందండి. దీన్ని ఎంతో మా ఆనవాయితీగా ఈ చీరను తయారు చేయడం మాకెంతో గర్వకారణంగా ఉంది. కాస్ట్ ఎంత ఉండొచ్చు? కాస్ట్ వచ్చేసి 12 నుంచి 15 వేల మధ్యలో ఉంటుందండి.
రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. దీనిని బట్టి మన ప్రభుత్వ విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలుస్తుందని, ఈ మహోన్నత కార్యక్రమం ద్వారా విద్యార్థులు హాజరు శాతం పెరగడమే కాకుండా వారు ఆరోగ్యంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టి చదవగలరని, ఇది మంచి ప్రభుత్వమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు వెంకటగిరి ఎమ్మెల్యే కోరుగంట్ల రామకృష్ణ సంయుక్తంగా పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ సంబంధిత అధికారులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాలలో ప్రారంభించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో నేడు జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం విద్యాశాఖ మంత్రి ప్రారంభం చేశారని తెలిపారు. మన జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుందని, అంతకంటే మిన్నగా పౌష్టిక ఆహారం అందించాలని సంకల్పించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలులోకి విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. శారీరకంగా ఎదిగే వయసులో ఉన్న జూనియర్ కళాశాల విద్యార్థులకు వారికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఒక వరమని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ఎంతో ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. విద్యార్థులకు సంబంధించిన ట్యూషన్ ఫీజు బకాయిలు ఉన్నాయనే కారణంతో పలు కళాశాల పరీక్షలు రానివ్వనని పరిస్థితుల్లో మన విద్యాశాఖ మంత్రి సదరు బకాయిలకు దశలవారీగా నిధులు విడుదల చేస్తూ ఎంతో మేలు చేశారని అన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ వయసులో తమ విద్యపై దృష్టి పెట్టి చదవాలని, విద్యతో పాటు క్రీడలు, వ్యాయామం అవసరమని అన్నారు. సోషల్ మీడియాను ఈ సమయంలో ఎక్కువగా వాడరాదని, ఒకవేళ వాడితే సోషల్ మీడియాను మంచికి, విద్యాభివృద్ధికి వినియోగించుకోవాలని కోరారు. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సులు మాత్రమే కాదు పలు కోర్సులు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం కోసమే ప్రాకులాడరాలదని, ప్రైవేటు రంగంలో కూడా పలు అంశాలు ఉన్నాయని, మన జిల్లాలో శ్రీ సిటీ వంటి పలు పారిశ్రామిక వాడలు ఉన్నాయని, వాటిలో పాటు స్వయం ఉపాధి దిశగా కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. ఇంటర్మీడియట్ విద్య అయిపోయాక తదుపరి డిగ్రీ కోర్సుల్లో జాయిన్ అయి ఉన్నత విద్యలు కొనసాగించాలని, బాలిక విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రాపౌట్ కారాదని కోరారు. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ, బాల్య వివాహాలు మన జిల్లాలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బాలికలకు చిన్న వయసులో పెళ్లి చేయరాదని, బాలికలు చదువుకునేలా వారి విద్యను ప్రోత్సహించాలని అన్నారు. ఎవరైనా పిల్లలు చదువులో వెనకబడి ఉంటే వారిని ప్రత్యేకంగా గ్రూప్ చేసి వారిని చదువులో రాణించేలా చర్యలు చేపట్టాలని ఇంటర్మీడియట్ విద్యాధికారి ఆదేశించారు. లక్ష్యం ఉన్నతంగా ఉంచుకొని దాని సాధనకు విద్యార్థులు కృషి చేయాలని కోరారు. వెంకటగిరి ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని వారిని అభినందించారు. బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వద్దు, చదువు ముద్దు అని విద్యార్థులను నినదించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇప్పటి వరకు 10th క్లాస్ వరకు వెళ్ళి దాన్ని మనము ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా 11, 12 తరగతి విద్యార్థులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మనం ఈ పథకాన్ని ఈరోజు ప్రారంభించాము. దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గౌరవ వెంకటగిరి శాసనసభ్యుల గారితో పాటు ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పిల్లలందరితో కలిసి భోజనం చేసి రుచి ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందనేది కూడా చెక్ చేయటం జరిగింది. క్వాలిటీ చాలా బాగుంది. ఇదే క్వాలిటీని ప్రతిరోజు మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు వాళ్ళ శరీర అవసరాల మేరకు ఏదైతే పోషకాలు ఇవన్నీ కావాలో, బ్యాలెన్స్ డైట్ ఉండాలో దానికి మేరకు మనకి ప్రభుత్వం కూడా ఈ మెనూని ప్రత్యేకమైనటువంటి మెనూని ప్రతిరోజు డిఫరెంట్ మెనూని కూడా మనకి అందుబాటులో ఉంటుంది. దాని మేరకే ప్రతిరోజు కూడా మెనూ మేరకే మనం మధ్యాహ్నం భోజనాన్ని కూడా అందిస్తాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది పిల్లలతో మాట్లాడిన తర్వాత చాలా కుటుంబాల్లో ఇక్కడ పేద ప్రజలందరూ కూడా ఉదయం 4:30కి లేచి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి రోజు క్యారేజ్ తయారు చేయాల్సిన పరిస్థితి, వాళ్ళు స్కూల్కి కాలేజీకి రావాలంటే. ఇలాంటిది కష్టాన్ని నుంచి ఎంతోమంది ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఉపశమనం కల్పించి, వాళ్ళ తల్లిదండ్రులకి, పిల్లలకు కూడా ఉపశమనం కల్పించి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆనందంగా ఉంది. ఈ మధ్యాహ్నం భోజనం పెట్టాలనే కాన్సెప్ట్తోనే ఆయన కూడా ఆలోచించి పిల్లలు పుష్టిగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో కొంతమంది పేదవాళ్ళు కూడా ఉదయం
ఎటు వస్తారో తెలియదు. మధ్యాహ్నం కూడా వస్తుండి పిల్లలు వీటిని కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మధ్యాహ్నం భోజనం కలుపుకుంటూ పిల్లల్ని కూడా మనం ఆదుకున్నట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఆరోగ్యంగా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే నారా లోకేష్ బాబు కూడా పదే చెప్తూ ఉంటాడు, ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, క్వాలిటీలో బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి, మంచి పోషకాహారం పెట్టాలని ఉద్దేశంతోనే ఈరోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారు రావడం చాలా సంతోషం. ఇంకా కూడా ఎక్కువ సమస్యలు గతంలో మీరందరూ చూశారు. ఈ గ్రౌండ్ కూడా గతంలో పాట పాడుకొని అందరూ కూడా పంచుకోవాలని చూశారు. కానీ దురదృష్టం ఆ రోజు నేను ఎమ్మెల్యే కావడం మొట్టమొదటిగా మన దృష్టిలో రావడం వెంటనే ఆపాం. అప్పటికి 4-5 ప్లాట్లు ఆల్రెడీ టెండర్ కూడా వేసుకొని తీసుకున్నారు. ఒక 7 ప్లాట్లు. తిరుపతి నగరంలోని అలిపిరి పాదాల మండపం స్వామికి తొడిగే వెండి కవచాలను కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర స్థానిక నాయకులతో కలిసి కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా శనివారం ఆలయం వద్ద స్వామివారికి అందజేసి ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. అనుకోకుండా నాకు ఒక 25 సంవత్సరాల కింద మా కేబుల్ వ్యవస్థ మీటింగ్ కోసం వచ్చినప్పుడు అక్కడ పాదాలకు మనం ఆభరణం చేయించాలని అనుకున్నాము. అనుకోకుండా అవకాశం దొరకలేదు. ఆ తర్వాత ఆ మురళి గారి అయ్యగారి ద్వారా పరిణామం ఆభరణాలు మొత్తం స్వామివారికి చేయించండి, ఇది బాగుంటుంది అనేటటువంటి సూచన మేరకు సుమారుగా 6 నెలల కింద మనం చేయించినాం. కానీ మా నాయుడు గారు చైర్మన్ గారు అవుతారంటని చెప్పి ఆ ప్రపోజల్ ఉండి ఆయన ద్వారా మేము ఆభరణాలు స్వామివారికి పూర్తి ఆభరణాలు టాప్ టు బాటం గోపురము, వక్షస్థలము, కిరీటము, శంకుచక్రము, పాద ఇవి సమర్పించడం జరిగింది. అందరం మా కేబుల్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ మీడియా, నాయుడు గారు ప్రత్యేకంగా అందరూ సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆమె భగవంతునికి సమర్పించడం జరిగింది. తిరుపతి నగరంలోని మంచినీళ్ల గుంట సమస్యను పరిష్కరించి స్థానికులకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలని, అలాగే గోవిందరాజస్వామి గుడిలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని పరిశీలించాలని కార్పొరేటర్ నరసింహాచారి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నరసింహాచారి మీడియాతో మాట్లాడారు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారిని స్థానిక తిరుపతిలో పెద్ద ఇష్యూగా ఉన్న, అలాగే ప్రజలకు ఎంతో అవసరమైన మంచినీళ్ళ గుంట సమస్య పైన కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయనకి సమస్యనంతా కూడా వివరించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అలాగే గోవిందరాజుల స్వామి ఒరిజినల్ విగ్రహం అక్కడే ఉందని చెప్పాను. ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అక్కడికి సందర్శిస్తానని, ఆ ప్రాంతాన్ని చూసి మంచినీళ్ళ గుంట ప్రక్షాళనకు ఏమైతే అవసరం ఉంటుందో ఆ చర్యలన్నీ తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పుంగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం కల్పించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది, టీడీపీ నాయకులు సివి రెడ్డి, మాధవరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ పథకము పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ అనే ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన పేదరికురాలు నిత్యము పేదలకు ఈ మధ్యాహ్నం భోజనం అందిస్తూ ఎన్నో సంవత్సరాలు ఆమె గడిపి పేదలకు అందరికీ కూడా మధ్యాహ్నం భోజన కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆమె పేరు మనము నిత్యము తలుచుకోవాలా, అటువంటి వ్యక్తులను మనం ఎప్పుడు చూడాలని చెప్పి ఆ పెద్ద ఆలోచనతో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి పేరు పెట్టినందుకు అతనికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ, శివశివ ఇదేమి ఘోరం, సాక్షాత్తు శివుని సన్నిధిలో శివసేవలో పనిచేసే కుమారుడు నిర్వహణ ఇది. అతిథి గృహంలో మద్యం బాటిళ్లు, మాంసాహారాలు, అతిథి గృహాల నిర్వహణలో అధికారుల విఫలం. భక్తులకు కేటాయించాల్సిన గదులు నిత్యం వ్యాపారస్తులకు, సొంత బంధువులకు కేటాయిస్తున్న వైనం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆలయం లోపల సంస్కరణలు చేస్తున్నారే గాని ఆలయం బయట ఉన్న అతిథి గృహాలు, మండపాలలో పర్యవేక్షణ లోపించింది. సంఘటన జరిగిన వెంటనే 2 ఉద్యోగులు సస్పెన్షన్. శ్రీకాళహస్తి స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన వరదరాజస్వామి అతిథి గృహంకు నిత్యం భక్తులు వస్తుంటారు, ఇక్కడ పనిచేస్తుంటారు. ఒక స్వీపర్, ఒక నైట్ వాచ్మెన్గా ఉంటారు.
శనివారం వరదరాజస్వామి అతిథి గృహంలో రూమ్ నెంబర్ 7లో 6 మంది యువకులు మద్యం సేవించి ఎక్కువ అయిపోవడంతో ఒక యువకుడిని క్రిందకు దించుకు వస్తుండగా వారితో పాటు మరి 4 క్రిందకి వచ్చి హల్చల్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న డ్యూటీలో ఉన్న లక్ష్మీరెడ్డి వెంటనే తనపై సిబ్బందికి కంప్లైంట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉండడంతో వివాదం పెద్దదైంది. ఇంతకీ ఆ యువకులకు ఇచ్చింది ఎవరంటే ఇంకొక మేనేజర్గా పనిచేస్తున్న మాధవరెడ్డి అనే వ్యక్తి కుమారుడు. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు మాధవరెడ్డి తన కుమారుడికి రూమ్కు ఇచ్చాడు. అయితే అతను నిత్యం మద్యంలో ఉంటాడు. పలు కేసుల్లో ముద్దాయిగా కూడా ఉన్నారు. శనివారం పట్టణంలో బంధువుల ఇంటికి వచ్చిన వాళ్ళు అతిథి గృహంలో మద్యం సేవించి మాంసం తీసుకొని భుజిస్తూ హంగామా చేయడంతో మీడియా కంటపడింది. వెంటనే వాళ్ళు అతనిని ఎవరు మీరు అని విచారించగా వారిపై తిరగబడి వాగ్వాదానికి దిగాడు. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించి పోలీసులను పంపించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతనే మేనేజర్ మాధవరెడ్డి కుమారుడు. ఆ 6 మంది యువకులు కూడా మద్యం గంజాయి సేవించినట్టుగా సమాచారం. దీనిపై పోలీసులు పూర్తి విచారణ జరుపుతున్నారు. సంఘటన జరిగిన వెంటనే కార్యనిర్వహణ అధికారి తెలుసుకుని వెంటనే ఆ 2 ఉద్యోగులను విధుల నుండి తొలగించారు. ఉద్యోగులు తొలగించడంలో ఒక్కసారిగా అందరిలో ఆందోళన మొదలైంది. ఎవరైనా తమ విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే చర్యలు తప్పవంటున్నారు. అయితే అతిథి గృహంలో భక్తులకు ఇవ్వాల్సిన గదులను భక్తులకు ఇవ్వకుండా వ్యాపారులకు వచ్చేవారికి కోసం అదనంగా రూము తీసుకుని వారికి కేటాయిస్తున్నట్లు సమాచారం. బంధువులకు తెలిసిన వారిని కేటాయించకుండా గుడిలో దర్శనాలు చేయించే పనిలో కూడా కొంతమంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అయితే ఆలయ ఉన్నతాధికారులు సంస్కరణ చేస్తున్నామని చెప్తున్నారే కానీ ఆలయం లోపల మాత్రం సంస్కరణలు చేస్తున్నారు. బయట ఉన్న అతిథి గృహాలు గాని మండపాలు గాని వాటి పాలన గాని గాలికి వదిలేశారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా దేవస్థాన ఉన్నతాధికారులు స్పందించి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న అతిథి గృహాలలో ఏమి జరుగుతుందో పూర్తి పర్యవేక్షణ చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. శివశివ ఇదేమి ఘోరం నాయనా, అతిథి గృహాలలో ఇలాంటి పనులు కూడా జరుగుతున్నాయని స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జూనియర్ కళాశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు. మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం భోజనం దాదాపు మొత్తం రాష్ట్రంలో చదువుతున్న ఇంటర్మీడియట్ పిల్లలకు కల్పిస్తున్న ప్రభుత్వం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శమైన నాయకుడు కాదు. ఈ రోజు దాదాపు 600 మంది ఈ స్కూల్లో ఉంటారు, ఈ లేదా కాలేజీలో ఉంటారు. ఈ కాలేజీలో ఈరోజు 55-60 మంది ఆబ్సెంట్ ఉంటారంట. ఆబ్సెంట్ తగ్గించాల తల్లి, ఆబ్సెంట్లు ఎక్కువ ఉండదు. ఆబ్సెంట్ ఉంటే మీ మైండ్ డైవర్ట్ అయిపోతారు. రెగ్యులర్గా ఉంటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ విధంగా మీరు మంచి చదువు చదవాలా, బాధ్యతగా ఉండాలా. ఈరోజు 2 గెస్టులు వస్తానే మనం బాధపడతాం. అటువంటి అప్పుడు 600 మంది పిల్లలకు భోజనం చేసి పెట్టారంటే చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే ముందు ఏ కార్యక్రమం అవసరం ఉందా లేదా, ఈరోజు ప్రజలకు ఇది ఎంత మాత్రం అవసరం ఉంది అని చెప్పి ఒక ఆలోచన కలిగిన పరిజ్ఞానం కూడా ఉండే అవసరం ఉంది. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు మీకు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. चलता है ना ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఫస్ట్
వచ్చేసి నడుచుకుంటా ఈరోజు తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసినందుకు మా కుటుంబ సభ్యులకు అందరికీ అంటే పూర్వజన్మ సుకృతం. అలాగే తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ గారి హయాంలో ఎలాగైతే అభివృద్ధి చెందిరో మళ్ళీ కేసీఆర్ గారి హయాంలో అలాగే అభివృద్ధి చెందాలని చెప్పి ఆశిస్తారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశికి సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 10 రోజులకు గాను అన్ని రకాల ఏర్పాట్లలో ముందు 3 రోజులు టికెట్లని SSD టికెట్లు తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సుమారుగా 1,40,000 టికెట్లు SSD టోకెన్లు కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ తిరుమల లోకల్ వారికి కూడా బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే విఐపీల కోసం ఎక్కువగా వాహనాలు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, పార్కింగ్ అరేంజ్మెంట్స్, అలాగే సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్నప్రసాదాల అరేంజ్మెంట్లు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. టికెట్ల కోసం వేచి ఉన్నప్పుడు కూడా వారికి ఇబ్బంది లేకుండా టికెట్లు ఎక్కడైతే ఇస్తూ ఉంటారో అక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారుగా ఈ 10 రోజులకి 7 లక్షల మంది దర్శనాలు చేసుకుంటారని అంచనా వేస్తున్నాము. ఒకటే విజ్ఞప్తి ఏంటంటే టికెట్లు ఉన్నవారు మాత్రమే దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఈ 10 రోజులు మాత్రం టికెట్లు ఉన్నప్పుడు మాత్రమే వారికి దర్శనానికి అవకాశం ఉంది. ఇప్పటికే మనం SCD టోకెన్లు ఆన్లైన్ లో జారీ చేయడం జరిగింది. శ్రీవాణి టోకెన్లు కూడా ఇప్పటి వరకు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు SSD టోకెన్లు 9వ తారీఖు ఇందాక చెప్పినట్టు 9 కౌంటర్ల ద్వారా 1,40,000 ఇవ్వడం జరుగుతుంది 9వ తారీఖు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణ పనులు గడువులోపు పూర్తి చేయాలని తుడా ఉపాధ్యక్షులు నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం తుడా కార్యాలయంలో టవర్ పనులు పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిర్మాణ పనులు పురోగతిపై అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తుడా టవర్స్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అన్నారు. ఫిబ్రవరిలోపు మోడల్ ప్లాన్, ఎగ్జిబిషన్ స్టాల్స్ నిర్మాణ పనులు పూర్తి చేస్తే వేలం నిర్వహించేందుకు వీలుంటుందని అన్నారు. అదే దిశగా అధికారులు అందరూ నిత్యం పనుల పర్యవేక్షణ చేయాలని అన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సెక్రటరీ వెంకటనారాయణ, కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, నిర్మాణ సంస్థ ప్రతినిధి సునీల్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ భోజన పథకం ప్రారంభం. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నారా లోకేష్ నిలబెట్టుకున్నారన్న ప్రజా ప్రతినిధులు. వైకుంఠ ఏకాదశికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాం. సామాన్య భక్తులు ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకోవడమే టీటీడీ లక్ష్యం. చైర్మన్ వెల్లడి. శ్రీకాళహస్తి ఆలయ అతిథి గృహంలో మద్యం సేవించి హల్చల్ చేసిన యువకులు. పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసిన పోలీసులు. అలిపిరి పాదాల మండపం స్వామివారికి వెండి ఆభరణాలు ఇచ్చిన కేబుల్ ఆపరేటర్ రాష్ట్ర అధ్యక్షుడు. టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా ఇవ్వడం అదృష్టమన్న ప్రభాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.